హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనిక సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి టేస్టీగా లంచ్ బాక్స్‌కి, బ్రేక్‌ఫాస్ట్‌కి అండ్ డిన్నర్‌కి అని కాకుండా ఎటువంటి టైంలోనన్నా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే ఐటెమ్ అండ్ కర్ణాటక స్పెషల్ వచ్చేసేసి బిస్బిల్లాబాత్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా సైడ్ కాంబినేషన్స్ ఏమీ అవసరం లేదండి. మనకి కావాలనుకుంటే కొంచెం బూందీ సైడ్‌కి పెట్టుకొని తీసుకుంటే రెసిపీ అనేది చాలా బావుంటుందనమాట. ఇది చేసుకోవడానికి ముందుగా నార్మల్గా మనం ఇంట్లో యూస్ చేసుకుంటాం కదా రైస్కి, ఆ బియ్యాన్ని తీసుకున్నాను. నెక్స్ట్ కందిపప్పు. మనం బియ్యం ఒక కప్పు తీసుకుంటే కందిపప్పు వచ్చేసేసి ఒక హాఫ్ కప్పు వరకు తీసుకోవచ్చు. హాఫ్ నుంచి ముప్పావు కప్పు వరకు కూడా తీసుకోవచ్చు అండి. మాకు కొంచెం ఎక్కువగా తినాలి అనిపిస్తే ముప్పావు కప్పు వరకు కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట కందిపప్పు అనేది. ఇక్కడ నేను ఒకటికి ఒక హాఫ్ కప్పు, ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుందండి టేస్ట్ అది. ఒకటికి హాఫ్ కప్పు చొప్పున కందిపప్పు అనేది యాడ్ చేసుకున్నాను బియ్యంలో. యాడ్ చేసేసుకొని ఇవి క్లీన్ చేసేసుకున్నానండి బియ్యం అనేది. మనం ఈ క్లీన్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని వెజిటేబుల్స్ కట్ చేసుకునే లోపు ఈ బియ్యం అండ్ పప్పు కొంచెం నానతాయి అనమాట. మనకి ఉడికేటప్పుడు కూడా ఏ ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా అనేది ఉడికిపోతాయి అనమాట. ఇక్కడ నేను క్లీన్ చేసేసుకొని వెజిటేబుల్స్ కట్ చేసుకునేంతసేపు ఒక 5 మినిట్స్ అలా పక్కకు పెట్టేసేసుకున్నానండి. ఇక్కడ ఒక 5 మినిట్స్ నానిపోయాయి అనమాట నాకు బియ్యము. ఇందులోకి వచ్చేసేసి నేను క్యారెట్, పచ్చిమిర్చి, బీన్స్ అండ్ బఠానీ, ఆలు ఇవి యాడ్ చేస్తున్నాను. అలాగే చింతపులుసు నేను కుక్కర్లోకి యాడ్ చేస్తున్నాను అండి. ఇవి మొత్తం కలిపేసేసి ముందుగా నానపెట్టుకున్నాం కదా బియ్యం, కందిపప్పు, అదనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఇందులోకి మనం కావాలనుకుంటే కొద్దిగా పెసరపప్పు కూడా కావాలంటే యాడ్ చేయొచ్చండి. చాలామంది అంటుంటారు పెసరపప్పుతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అని. పెసరపప్పుతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ మనకు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది రాదు. ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే నేను బియ్యం అండ్ పప్పు యూస్ చేశానో 1.5 కప్పు యాడ్ చేశానండి నేను. 1 కప్పు బియ్యము, హాఫ్ కప్పు వచ్చేసి కందిపప్పు, అలాగే ఇందులోకి వచ్చేసి ఒక 5 కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేశానన్నమాట. మనం ఇక్కడ వెజిటేబుల్స్ కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నాము. ఇందులోకి నేను క్యారెట్, బీన్స్ అండ్ ఆలు యాడ్ చేసుకున్నానండి. మనము కావాలనుకుంటే ఇందులోకి క్యాలీఫ్లవరు, అలాగే వంకాయ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. బాగుంటుంది టేస్ట్ అనేది. ఇక్కడ ప్రస్తుతానికి ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో మాత్రమే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇందులోకి నేను కల్లుప్పు యాడ్ చేసేసుకున్నాను. తగినంత ఉప్పు అండ్ పచ్చిమిర్చి వచ్చేసి కొంచెం స్పైసీగా ఉండడానికి ఒక 3 పచ్చిమిర్చి కొంచెం పొడుగ్గా ఘాటు పెట్టి యాడ్ చేసుకున్నాను అనమాట. అలాగే కొద్దిగా చింతపులుసు, ఎక్కువగా యాడ్ చేయకూడదండి, కొద్దిగా యాడ్ చేయాలి. ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజ్ అంత నిమ్మకాయ చింతపండుని పులుసు తీసి పెట్టేసేసుకున్నాను అనమాట ముందుగానే. ఆ పులుసు కొద్దిగా యాడ్ చేసుకున్నాను అనమాట. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని నేను కుక్కర్ విజిల్ పెట్టేసేసుకున్నానండి. ఇక్కడ నేను 3 విజిల్ పెట్టుకున్నానండి. కుక్కర్ అనేది కొంచెం పొంగిందనమాట పప్పు అనేది పైకి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి తాలింపు పెట్టుకుంటున్నాను. తాలింపులోకి నేను ఆనియన్స్, క్యాప్సికము, టమోటా, కొద్దిగా కరివేపాకు అండ్ చింతపండు, మనం ముందుగానే చింతపండు పులుసు పెట్టుకున్నాం కదా అది, అండ్ వచ్చేసి బిస్బిల్లాబాత్ పౌడర్ ఎంటీఆర్ది నార్మల్ పౌడర్ యూస్ చేస్తున్నాను అండి. మనం ఇంట్లో కావాలన్నా కానీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. నేను అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాను. నేను అందుకనే పౌడర్ తెప్పించి నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ తాలింపులోకి కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ముందుగా ప్యాన్లోకి. అందులో కొద్దిగా జీలకర్ర అండ్ ఆవాలు వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ యాడ్ చేశాను అనమాట. ఇక్కడ నేను చిన్న ఆనియన్స్ యూస్ చేశానండి. టేస్ట్ అనేది బాగుంటుంది. కొన్ని రెసిపీస్కి చిన్న ఆనియన్ అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట. అంత ఘాటు ఉండవు చిన్న ఆనియన్స్ అనేది, కొంచెం స్వీట్నెస్ ఉంటాయన్నమాట. ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పచ్చగా దంచుకున్న కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను క్యాప్సికమ్ అనేది ముందుగా యాడ్ చేయలేదండి. కుక్కర్లో యాడ్ చేస్తే ఏంటంటే మనకి మెత్తగా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను కుక్కర్లో యాడ్ చేయలేదు, తాలింపులోనే యాడ్ చేస్తున్నాను అనమాట. క్యాప్సికమ్ చిన్న పీసులుగా కట్ చేసేసుకొని తాలింపులో యాడ్ చేసేసుకొని ఇవన్నీ ముందుగా ఫ్రై చేసేసుకుంటున్నాను. మనము అందులో వచ్చేసేసి బఠానీ, ఆలు, క్యారెట్ ఇవి ఉడకడానికి కొంచెం టైం పడతాయి. అంతేకాకుండా రైస్తో పాటు వెజిటేబుల్స్ ఉడికితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అవి అందులో యాడ్ చేసేసాము. క్యాప్సికమ్ వచ్చేసేసి కొంచెం తొందరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి తాలింపులో యాడ్ చేసుకున్నాను అనమాట. క్యాప్సికమ్ అనేది కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి టమోటా యాడ్ చేసుకోవాలి. టమోటా అనేది కొంచెం మెత్తబడాలండి. మెత్తబడి టమోటా మగ్గిన తర్వాత
వాంగీబాత్ పౌడరు అండ్ ముందుగా మనం పక్కకు పెట్టుకున్నాం కదా చింతపులుసు అదనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చింతపులుసు అనేది కొంచెం మీడియంగా యాడ్ చేస్తున్నాను అనమాట. మరీ ఎక్కువగా అయిపోయిందనుకోండి మరీ పుల్లగా అయిపోతుంది. చూసి యాడ్ చేసుకోవాలి చింతపులుసు మాత్రము. ఇక్కడ నేను కొంచెం బ్లాకిష్గా ఉండే చింతపండు తీసుకున్నాను, అది పులుపు ఎక్కువగా ఉంటుంది. అందుకని కొంచెం పల్చగా చేసి తీసుకున్నాను అనమాట. చింతపండు వాటర్ అనేది కొంచెం పల్చగా చేసి తీసుకున్నాను, అది కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది. రైస్లో ముందుగా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి రైస్ పచ్చిమిర్చి, ఉప్పు అండ్ చింతపులుసు, వెజిటేబుల్స్ ఇవన్నీ కలిసి ఉడుకుతాయి కాబట్టి ఆ ఫ్లేవర్ అదనేది చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసేసి నాకు టమోటా ఇవంతా మగ్గిపోయాయండి. నెక్స్ట్ ముందుగా మనం బిస్మిల్లాబాత్ పౌడర్ కట్ చేసేసుకొని ఆ పౌడర్ కూడా యాడ్ చేసేసాను. పౌడర్ యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత చింతపులుసు యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ అనేది ఇన్స్టెంట్‌దే కాబట్టి ఎక్కువ ఫ్రై కానవసరం ఏం లేదు. ఒక 2 మినిట్స్ అలా మనకి టమోటా పీస్‌లకి వీటికి ఒక 2 మినిట్స్ అలా అప్లై అయ్యేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చింతపులుసు అనేది యాడ్ చేసుకున్నానండి. చింతపులుసు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడకనివ్వాలన్నమాట. కొద్దిగా వాటర్ కావాలన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. మనం కుక్కర్‌లో పెట్టుకున్న రైస్ కూడా వాటర్ ఏమన్నా తక్కువైందనుకోండి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం వాటరీగా ఉంటేనే బిస్బిల్లాబాత్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. కర్ణాటక స్పెషల్ రెసిపీ అండి. నార్మల్గా ఆంధ్రాలో అటు సైడు ఎక్కడికి వెళ్ళినా కానీ టిఫిన్స్లలో మనకి ఇడ్లీ, దోశ ఇవి ఎలా ఉంటాయో కర్ణాటకలో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ బిస్బిల్లాబాత్ అనేది ఒక టిఫిన్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నాకు రైస్ అనేది ఉడికిపోయింది, ఒకసారి చూస్తున్నాను అనమాట. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కానీ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయాయి అనమాట. వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసేసుకొని కలుపుకుంటున్నాను నేను. అంతేకాకుండా మనకి ఇది ఇక్కడ తాలింపు కూడా కొద్దిగా ఉడుకుతుంది అన్న టైంలో తీసేసి రైస్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఉడకనవసరం లేదు, ఎందుకంటే మనం ఇక్కడ ఇన్స్టెంట్ మసాలా ఆల్రెడీ అన్ని ఆయిల్లో ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, టమోటా, క్యాప్సికమ్ ఇవన్నీ మనకి ఎక్కువ అనేది మగ్గనవసరం లేదనమాట. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని తాలింపు రైస్ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకున్నాను. మనకి గట్టిగా కాకుండా ఇది కొంచెం లూజ్గా ఉండాలండి, అలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలామంది ఏంటంటే చాలా లూజ్గా చేసుకుంటూ ఉంటారు, అంటే ఎవరిష్టం వాళ్ళది. నాకు అంత లూజ్ కంటే కొంచెం థిక్నెస్గా ఉంటే బాగుంటుందని కొంచెం థిక్నెస్గా చేసుకున్నాను. ఇంకా లూజ్ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని కలిపేసేసుకుంటే సరిపోతుందనమాట. ఇక్కడ లాస్ట్లో నేను కొద్దిగా కొత్తిమీర అండ్ నెయ్యి, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి మనం మామూలుగా పలావ్ అన్నం వాటికి ఏంటంటే తాలింపులో వేసుకుంటూ ఉంటాం కదా నెయ్యి, అలా కాదండి. మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాము అనే టైంలో నెయ్యి అనేది యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. దీని టేస్ట్ అనేది అందులోనే ఉంటుందండి. మనం లాస్ట్లో నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి అండ్ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిపేసేసుకుంటున్నాను అనమాట. నెయ్యి రైస్ అంతా మొత్తం అప్లై అయ్యేలాగా కలిపేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను దాదాపుగా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను నెయ్యి అనేది. కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను అనమాట రైస్లోకి. ఈ నెయ్యి ఫ్లేవర్ ఏమీ తెలియదండి, చాలా బాగుంటుంది రైస్ అనేది నెయ్యి యాడ్ చేయడం వల్ల. ఇక్కడ మనకి రెడీ అయిపోయింది. నేను సపరేట్ ప్లేట్లోకి అనేది సర్వ్ చేసేస్తున్నాను. చాలా ఈజీ, సింపుల్ అండి. లంచ్ బాక్స్కి ట్రై చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ట్రై చేయొచ్చు, లేదా నైట్ టైంలో తినాలనుకున్నా కానీ కొంచెం స్పెషల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మా దగ్గర గుళ్ళల్లో ప్రసాదాలకు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటారనమాట. దీనికి ఎటువంటి సైడ్ ఎటువంటి కాంబినేషన్ అవసరం లేదు. నార్మల్గా పలావ్ వాటికి సైడ్ రైతా కానీ లేదా పెరుగు కానీ ఏదైనా పెట్టుకుంటూ ఉంటాం కదా, అది ఏమీ అవసరం లేదనమాట. ఇలా సైడ్కి బూందీ ఉన్నా సరిపోతుంది, మిక్చర్ ఉన్నా సరిపోతుంది అనమాట. ఏదైనా యాడ్ చేసుకొని కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇలా యాడ్ చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. మనకి హోటల్లో అలాగే గుళ్ళ దగ్గర పెట్టేదానికంటే ఎక్కువ టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు హెల్తీగా. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ట్రై చేయకపోతే మాత్రం ఒక మంచి రెసిపీని మిస్ అవుతారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఈజీగా అయిపోతుంది రెసిపీ అనేది, ఎక్కువ టైం పట్టదు. మనకి వెజిటేబుల్స్ కట్ చేసుకోవడము అండ్ కుక్కర్ పెట్టుకుంటే ఒక 3 విజిల్స్ 5 మినిట్స్లో వచ్చేస్తాయి. చాలా త్వరగానే ప్రిపరేషన్ అనేది అయిపోతుంది అనమాట. అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్. కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.